నాకు కనిపించట్లేదు. మరి ముందు ముందు రిజర్వ్ చేశారేమో నాకు తెలియదు. కానీ నిజమేనండి, మీ అబ్జర్వేషన్ రైట్, వ్యాలిడ్ పాయింట్ యు రైజ్డ్. ఆ స్థాయిలో స్పందన 1000 కోట్లు 100 కోట్లకి అసలు 100 క్రోర్ క్లబ్ అని పెట్టామంటేనే 100 కోట్ల గొప్ప అని భావిస్తున్నప్పుడు లక్కీ భాస్కర్ మీద వచ్చినంత కూడా దీనికి రాకపోవడం ఏంటంటే సర్టన్ సెక్షన్స్ ఆర్ నాట్ ఎంజాయింగ్, అండర్మైన్ చేస్తున్నాయండి అంతే. వాళ్ళు సక్సెస్ ఎంజాయ్ చేయట్లేదు. ఇంకోటి ఏమో ఈ కలెక్షన్లు ఫేక్ అది ఇదని, ఇవన్నీ వేస్ట్ సార్. నేను ఫస్ట్ డే కూడా చెప్పా, మీతో కూడా చెప్పా, ఓ నటుడిలో దమ్ము, సినిమాలో దమ్ము, కథ ప్రజలకు పడితే దాన్ని ఎవరు ఏమి ఆపలేరు. అది రాజకీయాల్లో కావచ్చు, సినిమాలో కావచ్చు, సామాజిక సేవలో కావచ్చు. అల్లు అర్జున్, ఆయన కుటుంబం, అల్లు కుటుంబము, ఆ తర్వాత సరే మెగాస్టార్ ఎలాగో అండగా ఉంటారు. వాళ్ళు అనుకుంటే వాళ్ళు సాధించారు, ఛేదించారని చెప్పాలి. మామూలుగా అయితే సాధించారని చెప్పొచ్చు. ఇక్కడ అల్లు అర్జున్ ఛేదించాడు కూడా, సాధించాడు, ఛేదించాడు అన్ని రకాల శక్తులను. ఇప్పుడు ఈ దశలో మళ్ళీ ఇది తీసుకొస్తున్నారు. లేదా జగన్తో కాదండి, జగన్ అల్లు అర్జున్ కలిసి సినిమాకి పోతారు అని, అది కూడా కథ ఏంటండి? పోయారనుకోండి, రవిచంద్రారెడ్డితో పోతే ఏంటంటే ఇప్పుడు ఆయన వైసీపీతో ఉన్నాడు అనుకుందాం, రాజకీయంగా అనుకుందాం, నేనే అనుకోవట్లేదు. ఆయన మెగా ఫ్యామిలీ నుంచి ఆ కాంపౌండ్, లేకపోతే 2 కాంపౌండ్లు, మీరు ఏం చెప్పినా అదే కదా, ప్రాంగణం అయితే అదే కదా, ఎస్టేట్ అయితే అదే కదా. కాబట్టి ఖచ్చితంగా 1000 కోట్లకు తెలుగు సినిమాను తీసుకుపోవడం, మనం బాహుబలి 1 అప్పుడు ఎంత సంతోషించామో అంతకంటే ఇంకా చాలా ఎక్కువగా సంతోషించాలి. ఇంకొకటి, బాహుబలి లాంటి సినిమా మీద పెట్టిన ఖర్చు, దానికి తీసుకున్న సమయము, దాంట్లో ఉన్న స్టార్ క్యాస్ట్, వాటన్నిటితో పోలిస్తే ఇది ఒక సైలెంట్గా నడిచిన వ్యవహారం. ఒక సుక్కు, అల్లు అర్జున్, వాళ్ళిద్దరు సుకుమార్ టీమ్ మ్యాజిక్, దాన్ని తప్పకుండా అప్రిషియేట్ చేయాలి కదా. కథ మీద అది ఇది, ఆ కథ మీద కూడా కేసు చేశారు ఒకరు, ఎన్ని చేశారండి. అందుకే అన్న డిట్రాక్టర్స్ అంటే పక్కదో పట్టించాలని హైజాకర్స్ను ఛేదించాడు అల్లు అర్జున్. అది అప్రిషియబుల్. యంగ్ మ్యాన్, పైగా యంగ్ హీరో కంపారిటివ్గా. సో తప్పకుండా మంచి పనులు చేసే విధంగాను. రెండవది, ఇంత అప్పీల్ పెరిగినప్పుడు, ఫ్రేమ్ ఇంత పెరిగినప్పుడు